Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఒకప్పుడు బిగ్ స్టార్స్గా టాలీవుడ్ని ఏలిన చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ మాస్ కమర్షియల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తూ ప్యారలల్గా అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ని ట్రై చేస్తూ ఉండేవారు. ఈవెన్ వాళ్ళతో ప్యారలల్గా వచ్చిన మోహన్ బాబు గారు, రాజశేఖర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు వీళ్ళు కూడా వాళ్ళ స్ట్రాంగ్ జోన్కి స్టిక్ అయి ఉండి టైం వచ్చినప్పుడు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడున్న ట్రెండ్ అండ్ జనరేషనల్ మూవీస్ చూస్తుంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అయితే కంప్లీట్ ఎక్స్పెరిమెంట్స్ అని అదే జోన్లో ఉండిపోతున్నారు, లేదంటే ఓన్లీ కమర్షియల్ మూవీస్, మాస్ మూవీస్ అని అదే జోన్ని ఫాలో అవుతున్నారు. ఇందులో కొంతమంది తెలివిగా కమర్షియల్ టచ్ ఉన్న మూవీస్తో ఎక్స్పెరిమెంట్స్ని ట్రై చేస్తున్నారు. ఈ కాంబినేషన్ వల్ల ఏమైంది అంటే ప్రాపర్ హ్యాపీ ఎండింగ్కి బదులు యాంటీ క్లైమాక్స్లు, సాడ్ ఎండింగ్లు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు సినిమా లాస్ట్లో మెయిన్ లీడ్ చనిపోయాడు అంటే ఆడియన్స్ అంతా త్వరగా యాక్సెప్ట్ చేసేవారు కాదు. నాకు తెలిసి కేవలం నాని గారి మూవీస్ని ఇలా యాక్సెప్ట్ చేసేవారు. ఎగ్జాంపుల్ జెర్సీ మూవీ. ఇప్పుడేంటంటే కథ బాగుంది, సినిమా అండ్ టేకింగ్ కనుక నచ్చితే యాంటీ క్లైమాక్స్ లేదా సాడ్ ఎండింగ్ ఉన్న మూవీస్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మొత్తం అన్ని ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్ అండ్ హిట్ బ్లాక్ బస్టర్ అయిన మూవీసే. పెద్ది సినిమా లాస్ట్కి మెయిన్ లీడ్ కాల్ కట్ అయిపోతుంది. ముఖ్యంగా స్టార్ యాక్టర్స్ మూవీస్లో ఇలాంటి ఛాలెంజింగ్ ఎండింగ్ అంటే రిస్క్ అనే చెప్పాలి. బట్ అటెంప్ట్ చేశారు. మూవీ ఫైనలీ హిట్గా ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకాయిట్. పర్సనలీ ఈ మూవీ నాకు డీసెంట్ అనిపించింది. ప్రీవియస్గా అడవిశేష్ గారి మూవీస్తో కంపేర్ చేస్తే వీక్ ఫిలిం అయినప్పటికీ నాకైతే బాగానే అనిపించింది. కానీ మూవీ లాస్ట్కి మెయిన్ లీడ్ చచ్చిపోతాడు. ఈ మూవీ కూడా హిట్గానే ఎండ్ అయింది. అండ్ తర్వాత వచ్చేసి లెనిన్. ఇంకా మూవీ చూడలేదంటే స్పాయిలర్ అలర్ట్. ప్రీ క్లైమాక్స్లో హీరోయిన్ ఫసక్, అదే టైంలో జరిగిన అటాక్ వల్ల హీరో కళ్ళు ఫసక్, అది మనకి క్లైమాక్స్లో తెలుస్తుంది. ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్గా ఎండ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ. ఇక్కడ కూడా స్పాయిలర్ అలర్ట్ అమ్మా, జాగ్రత్త చెప్తున్నా. డెకాయిట్లో కనీసం క్లైమాక్స్ వరకైనా హీరో బ్రతికుంటాడు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్వెల్కే లేపేస్తారు. ఇప్పుడు ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ మంచి కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ వైపు రన్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి మూవీ యాంటీ క్లైమాక్స్ ఉన్న మూవీసే, ఒక్కటి కూడా కంప్లీట్ హ్యాపీ ఎండింగ్ ఉన్న మూవీసే కాదు. మళ్ళీ జస్ట్ 1 మంత్ గ్యాప్తోనే ప్రతి మూవీ రిలీజ్ అయింది. ఇంకా ఫ్యూచర్లో వచ్చే మూవీస్లో ఇలాంటి ఎండింగ్ ఉన్న మూవీస్ ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి ఒక టాక్ కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తే ఎందుకని ఇన్ని యాంటీ క్లైమాక్స్ ఉన్న మూవీసే వస్తున్నాయంటే ఒక యాక్టర్ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో చెప్పిన మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న చాలామంది యాక్టర్స్ ఏంటంటే కొత్త కథలు ఎంచుకోవడానికి చాలానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ అందులో వాళ్ళ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా గుర్తుండిపోయేలా ఉండే మూవీస్ చేయడానికే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తను చెప్పాడు. అంతేకాదు మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ అండ్ కొత్త రకం మూవీస్ చేయడం తప్పు అని నేనైతే అనటం లేదు. కానీ నేను వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను చూసారా, ఒకప్పుడు మన బిగ్ స్టార్స్ కమర్షియల్ మూవీస్ చేస్తూనే అప్పుడప్పుడు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని చూసుకుంటే స్వయం కృషి, ఆపద్బాంధవుడు, రుద్రవీణ, డాడీ, అంజీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వెంటనే చేయలేదు. పైగా ఇవన్నీ బాగా గుర్తుండిపోయే చిత్రాలు. చిరంజీవి గారు ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన కమర్షియల్ మూవీస్ చేస్తూ ఆయన స్టార్డమ్ని మెయింటైన్ చేస్తూనే ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసేవారు. ఇంకా బాలకృష్ణ గారు కూడా అంతే. ఆదిత్య 369, భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, శ్రీరామరాజ్యం ఇవన్నీ వెంటనే చేయలేదు. కమర్షియల్ మూవీస్తో ప్యారలల్గానే చేశారు. అంతెందుకు ఇండస్ట్రీకి ఫ్యాక్షన్ యాక్షన్ అనే కోణాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా బాలయ్య బాబే. కానీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సింహ, వీరసింహారెడ్డి ఇలా ప్రతి ఫ్యాక్షన్ యాక్షన్ మూవీస్కి మధ్య స్పేస్ ఎక్కువ ఇస్తూనే మూవీస్ చేసేవారు. ఇంకా నాగార్జున గారు, వెంకటేష్ గారు కూడా అంతే. కమర్షియల్ అండ్ ఫ్యామిలీ మూవీస్ చేస్తూ స్టార్డమ్ని మెయింటైన్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ని కూడా ప్యారలల్గా టైం దొరికినప్పుడల్లా చేస్తూ ఉండేవారు. ఒకవైపు అందరికీ నచ్చేలా ఉండే మూవీస్ తీస్తూ ఇంకొక వైపు టైం వచ్చినప్పుడు అందరికీ గుర్తుండిపోయే పాత్రలు అలాంటి సినిమాలు కూడా చేసేవారు. పైగా చెప్పాలంటే ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో అలాగే కమర్షియల్ మూవీస్కి ఒక ప్రాపర్ గ్యాప్ మెయింటైన్ చేసేవారు. ఆ గ్యాప్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్లే మహేష్ బాబు గారికి ఒక టైంలో వరుస ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. ఆ దెబ్బకి ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేయడమే మానేశారు. అదే తప్పు ఇప్పుడున్న జనరేషన్ యాక్టర్స్ కూడా చేస్తున్నారేమో అనే ఒక డౌట్ ఉంది నాకు.
ఎగ్జాంపుల్ అడవిశేష్ గారు థ్రిల్లర్ అంటే శేషన్న, శేషన్న అంటే థ్రిల్లర్స్ అనే రేంజ్లో పేరు తెచ్చుకున్నారు. కానీ కట్ చేస్తే అదే డెకాయిట్ని దెబ్బతీసింది. నిజం చెప్పాలి అంటే మూవీని అదే బ్రాండ్ ఇమేజ్తో ప్రమోట్ చేయడం వల్లే ఎఫెక్ట్ అయింది. ఇదొక యాక్షన్ లవ్ స్టోరీ ప్రీవియస్ మూవీస్లో అయితే ఉండదు అని ముందే చెప్పుకుంటే అంత మిక్స్డ్ టాక్ వచ్చేది కాదేమో అని నా ఒపీనియన్. పైగా శేషన్ను కూడా డిఫరెంట్ జానర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, లైక్ కామెడీ, లవ్ స్టోరీస్ ఇలా, లేదంటే గట్టిగా దెబ్బ పడిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇదే తప్పు చేసి వరుణ్ తేజ్ గారు కూడా బలైపోయారు. అయినా మామ, నువ్వు ఇందాకలా మన ఫాదర్స్ టైంలో ఉన్న బిగ్ స్టార్స్ గురించి చెప్పావు, బాగుంది. కానీ వాళ్ళు సినిమాకి అంత ఎక్కువ గ్యాప్ తీసుకునేవారు కాదు. పర్ ఇయర్ ఎటు కాదన్నా 3 మూవీస్ రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ అలా లేదు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. మూవీస్ రావడమే ఎక్కువ. అలాంటిది వీళ్ళిప్పుడు ఎక్కువ మూవీస్ చేస్తారా, అందులో కమర్షియల్ మూవీస్తో ప్యారలల్గా ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేస్తారు అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇదే డౌట్ నాకు కూడా ఉంది. కానీ ఇక్కడే ప్రొడక్షన్ పెంచాలి అని అర్థమైంది. అంటే హాఫ్ ఇయర్లో అవలేలుగా తీసే మూవీని కూడా 1 or 2 years తీస్తున్నారు. ప్రాపర్ స్కెడ్యూలింగ్, ప్లానింగ్, ప్రిపరేషన్స్ లాంటివి లేవు. ఓవర్ స్పెంట్ ఆఫ్ బడ్జెట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సినిమాకి సంబంధం లేనంత బడ్జెట్స్ కూడా కొన్ని సినిమాలకి పెడుతున్నారు. వీటి మీద కూడా ఫోకస్ చేస్తేనే నేను చెప్పిన పని జరుగుతుంది, లేదంటే బహుత్ కష్టే. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మాట్లాడుకున్న విషయమే ఇది. ఇప్పుడు కూడా మన బిగ్ స్టార్స్ పూర్తి పాన్ ఇండియా మోజులో ఉండకుండా రీజనల్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీస్తే ఇంకా మంచిది, లేదంటే ఇండస్ట్రీకి పడుద్ది పెద్ద హోల్. అందుకే తీయండి, యాంటీ క్లైమాక్స్లు, సాడ్ ఎండింగ్ మూవీస్ తీయండి, తప్పులేదు. అలాని వాటి మీద మాత్రమే కూర్చోకండి. ఇప్పుడు జనాలకి గుర్తుండిపోయే రోల్స్ చెయ్యాలి అంటే యాంటీ క్లైమాక్స్లే ఉండాలా ఏంటి? రంగస్థలం, పోకిరి, బాహుబలి, RRR. ఒకప్పుడు చూసుకుంటే నువ్వు నాకు నచ్చావు, ఆదిత్య 369, ఆపద్ బాంధవుడు, అన్నమయ్య, ఇవేవి యాంటీ క్లైమాక్స్ ఉన్న మూవీస్ కాదే. ఇవన్నీ జనాల హృదయాల్లో గుర్తుండిపోయే పాత్రలే కదా. సో కొంచెం స్క్రిప్ట్ విషయంలో కాస్త కేర్ తీసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. మాకు కొత్త కథ, అలాగే టేకింగ్ ఉండే మూవీస్ కావాలి, అలాగే ఎంటర్టైన్ చేసే కమర్షియల్ మూవీస్ కూడా కావాలి. మన ఇండియన్ సినిమాలో ఆడియన్స్ హాల్లో సైలెంట్గా కూర్చొని చూసే టైప్ కాదు. ముఖ్యంగా మన సౌత్ ఆడియన్స్, అందులో తెలుగు స్టేట్స్లో సినిమా అంటే కేవలం సైలెంట్గా చూసేది కాదు, మనతో హంగామా చేయించే ఒక పండగ లాంటి వాతావరణం. ఇన్ఫ్యాక్ట్ అలాంటి పండగ లాంటి మూవీసే కరువైపోయాయి. సో ఇది అర్థం చేసుకొని జాగ్రత్తగా మూవీస్ దించుతారు అని ఆశిస్తున్నాం. మరి దీని మీద ముఖ్యంగా మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చితేనే, ఈ కాంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్తో, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.